ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ ఎంపీపీ అల్లే ప్రభావతి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని తాడిపత్రి రోడ్డులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ సర్వేలో తన పేరు ఉండడంతో పోటీ చేయాలని మా అనుచరులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ మళ్లీ కేటాయిస్తే సీఎంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా అన్నారు. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రజల నా సోదరీమణుల ఆదరాభిమానాలతో అత్యధికమైన మెజార్టీతో, ఇంతకు ముందు కూడా లేని మెజార్టీతో గెలుస్తాననే ధైర్యం, దమ్ము నాకు ఉంది. వైఎస్ జగన్ కుటుంబాన్ని నేను వదిలే ప్రసక్తే లేదు. పదవి ఇచ్చినా ఈకపోయినా, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా నువ్వు వచ్చావు, ఒక్క సీటు గెలుచుకో. ఆంధ్ర రాష్ట్రంలో 1% 2% ఓట్లు ఏమైనా తగ్గించగలవేమో అది కూడా చెప్పలేము. కానీ నువ్వైతే ఇక్కడ ఒక్క సీటు కూడా ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పుట్టి రావాలా. రాజశేఖర రెడ్డి గారి నువ్వు చేసిన పనులకి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది. సర్వేలో మీ పేరు ఉంది. మీరు ప్రజల్లో ముందుండి మీరు చేస్తే, మీరు గన జమ్మలమడుగు ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుంటే, ఒక మహిళామణులు సోదరులు అందరూ కలిసి మేమున్నాం, నువ్వు ఖచ్చితంగా టికెట్ తెచ్చుకో, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కావాలంటే బస్సులు వేసుకొని పోదాం అవి ఇవి అని అంటున్నారు. నాకంటే కులాలు మతాలు భేదాలు అయ్యావు, మీరు ఎప్పుడు చూడలేదు అన్నట్ల. అట్లా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలా, ఉద్యోగాలు ఇవ్వాలా అనుకున్నా. ఓపెన్గా మాట్లాడు, కొంత ట్రస్ట్ ఓపెన్ చేసి ట్రస్ట్ పెట్టాలనేది ఒక కోరిక. అంటే విపత్కరమైన కారణాలు, కరోనాలు లాంటివి అంటే ఇట్లా ఉండడానికి పెట్టాలనేది ఒక ట్రస్ట్ ద్వారా చేయాలనేది ఒక కోరిక. అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా.